హాయ్, నా పేరు పార్వతీశం. నేను ధవళేశ్వరం వివేకానంద ఐటీలో ఫిట్టర్ టీడీఏటీలో పనిచేస్తాను. మనం లాస్ట్ క్లాస్లో డ్రిల్ ట్రబుల్స్ దాని యొక్క కాజెస్ మనం తెలుసుకున్నాం. ఓవర్ సైజ్ డ్రిల్స్ మనం కావాల్సిన సైజు కంటే పెద్ద సైజు వచ్చేస్తుంది, ఎందుకు వస్తున్నాయి. డ్రిల్ ఒక 10 mm అనుకోండి, ఆ 10 mm డ్రిల్ వేస్తుంటే మనకి 11 mm వచ్చేస్తుంది, ఎందుకు వస్తుంది, దాని కాజెస్ ఏంటనేది మనం తెలుసుకుంటాం. అలాగే డ్రిల్ అనేది ఓవర్ హీట్ అయిపోతున్నాయి, ఎందుకు ఓవర్ హీట్ అవుతున్నాయి అనేది తెలుసుకుంటాం. అలాగే డ్రిల్ బిట్స్ అనేవి ఇరిగిపోతున్నాయి, ఎందుకు ఇరిగిపోతున్నాయి, దాని కాజెస్ ఏంటి అనేది తెలుసుకుంటాం. అలాగే అన్ఈక్వల్ చిప్ ఫ్లో, ఈ చిప్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఈ చిప్ అనేది ఫామ్ అయినప్పుడు అన్ఈక్వల్గా ఫ్లో అవుతుంది. ఒకవైపు ఎక్కువ వస్తుంది, ఒక చిప్ ఎక్కువ వస్తుంది, లేకపోతే అవి రింగుల కింద రాకుండా పొడి కింద వస్తాయి, ఎందుకు వస్తాయి, దాని కాజెస్ ఏంటని తెలుసుకుంటాం. అలాగే రఫ్ హోల్స్ వేసినప్పుడు రఫ్గా ఉంటుంది, లోపల ఇన్సైడ్ రఫ్గా ఉంటుంది, ఎందుకు, దాని కాజెస్ ఏంటనేది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఇంటర్చేంజబిలిటీ. ఈ ఇంటర్చేంజబిలిటీ అనేది ఇంజనీరింగ్ ఫీల్డ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇంటర్చేంజబిలిటీ ఉండడం వల్ల మనకి తొందరగా డెవలప్మెంట్ అనేది జరిగింది. అదిందా ఫస్ట్ ఒక కాంపోనెంట్ ఒక కాంపోనెంట్ ఏదో పోయిందనుకోండి, వెంటనే ఆ కాంపోనెంట్ తీసుకెళ్ళి మార్కెట్లో తెచ్చుకుని ఆ కాంపోనెంట్ అని ఫిక్స్ చేస్తాం. ఒక మిషన్లో ఏదైనా పార్ట్ పాడైపోతే ఆ పార్ట్ తాలూకా శాంపిల్ తీసుకెళ్ళి మనం మార్కెట్లో కొనుక్కుని తెచ్చుకుని వేసేస్తున్నాం. దేనివల్ల సాధ్యం అవుతుందంటే ఇంటర్చేంజబిలిటీ వల్ల సాధ్యం అవుతుంది. ఆ తర్వాత చూద్దాం. చూడండి, మాస్ ప్రొడక్షన్. అసలు మాస్ ప్రొడక్షన్ అంటే ఏంటి? మాస్ ప్రొడక్షన్ అంటే ఒకే టైప్ ఆఫ్ కాంపోనెంట్ కొన్ని వేల సంఖ్యలో మనం ప్రొడ్యూస్ చేయడాన్ని మాస్ ప్రొడక్షన్ అంటాం. అర్థందా? ఇది ఏమన్నా ప్రొడక్షన్ ఆఫ్ ఏ యూనిట్ కాంపోనెంట్ ఆర్ ఏ పార్ట్ ఇన్ లార్జ్ నంబర్స్. ఎక్కువ సంఖ్యలో ఒకే టైప్ ఆఫ్ కాంపోనెంట్, ఒకే టైప్ ఆఫ్ పార్ట్ కొన్ని వేల సంఖ్యలో, లార్జ్ నెంబర్స్ అంటే ఎక్కువ సంఖ్యలో ప్రొడ్యూస్ చేయడాన్ని మనం మాస్ ప్రొడక్షన్ అంటాం. ఈ మాస్ ప్రొడక్షన్ అనేది మనకి ఇంజనీరింగ్ ఫీల్డ్లో చాలా అవసరం. అర్థమైందా? బోల్ట్స్, నట్స్, కాటర్ పిన్స్, రకరకాలు ఉంటాయి, బుష్లు, ఇవన్నీ కూడా మనకి ఇంజనీరింగ్ ఫీల్డ్లో చాలా అవసరం. మిషనరీ అసెంబ్లింగ్లో, మనకి గేర్ బాక్స్ అసెంబ్లింగ్లో, పంప్ అసెంబ్లింగ్లో ఇవి స్పేర్ పార్ట్స్ మనకు చాలా అవసరం. ఇవి మనం మాస్ ప్రొడక్షన్లో చేసుకోవడం వలన తొందరగా మనకి మార్కెట్లో లభ్యమవుతాయి అన్నమాట. అదొందా అడ్వాంటేజ్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్. ఈ మాస్ ప్రొడక్షన్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ టైమ్ ఈజ్ రిడ్యూస్డ్. మ్యానుఫ్యాక్చరింగ్ టైం అనేది తగ్గిపోద్ది అనమాట. అదొందా మ్యానుఫ్యాక్చరింగ్ టైం అనేది తగ్గిపోద్ది. ఫర్ సపోజ్ ఒక లేత్ మిషన్ మీద ఒక బోర్డు తయారు చేయాలంటే మనకు 2 hours పడుతుంది. అదొందా అదే బోర్డుని మనం మాస్ ప్రొడక్షన్లో 2 hours ఒక 100 బోర్డులు తయారు చేయొచ్చు, లేదా 200 బోర్డులు తయారు చేయొచ్చు. అదొందా అప్పుడు ఏమవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ టైం అనేది తగ్గిపోతుంది. 1 hourలో మనకు ఒక బోర్డు అవుతుంది, అదే 1 hourలో మనకు 50 బోర్డులు అవుతున్నాయి మాస్ ప్రొడక్షన్లో. అదొందా అది ఒక అడ్వాంటేజ్, అంటే టైం అనేది తగ్గుతుంది. తర్వాత కాస్ట్ ఈజ్ రిడ్యూస్డ్. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే చూడండి, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ టైం అనేది తగ్గిపోతుంది. అంటే మనం ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఒక లేత్ మిషన్ మీద ఒక బోర్డు తయారు చేయడానికి ఒక గంట పెడితే అదే గంటలో మనం ఒక 50 కాంపోనెంట్స్ తయారు చేయొచ్చు. అది ఉందా ఆ బోర్డు యొక్క కాస్ట్ మనం ఫర్ సపోజ్ ఒక 10 రూపాయలు అనుకుంటే, ఇప్పుడు అదే టైంలో మనకి ఎన్ని బోర్డులు తయారైపోయినా ఒక 50 బోర్డులు తయారైపోయాయి. అంటే అదే 10 రూపాయలకి మనకి 50 బోర్డులు తయారైపోయినాయి. అర్థమైంది? ఈ విధంగా ఏమవుతుందంటే మనకి కాస్ట్ అనేది తగ్గిపోతుంది. అర్థమైందా? తర్వాత స్పేర్ పార్ట్స్ కెన్ బి క్విక్లీ మేడ్. స్పేర్ పార్ట్స్ అనేవి తొందరగా తయారు చేసి వచ్చామన్నమాట. అంతే కదా, టైం మనకు రెడ్యూస్ అవుతున్నప్పుడు స్పేర్ పార్ట్స్ మనం ఇది బుష్లు తయారు చేయాలనుకోండి, బుష్లు అనేది మాస్ ప్రొడక్షన్లో చాలా ఫాస్ట్గా తయారు చేస్తాం అన్నమాట. అదే లేత్ మిషన్ మీద బుష్లు తయారు చేయాలంటే మనకు 2 గంటలు పడుతుంది. అదే మనకి మాస్ ప్రొడక్షన్లో మనకి ఆ 2 గంటల్లో ఒక 50 బుష్లు 100 బుష్లు తయారు చేయగలం. అప్పుడు మనకి ఏమవుతుందంటే స్పేర్ పార్ట్స్ కెన్ బి క్విక్లీ మేడ్. క్విక్గా తయారు చేసేసుకోవచ్చు, క్విక్లీ అవైలబుల్ కూడా, తొందరగా మనకి దొరికేస్తాయి. అర్థమైందా? ఈ మాస్ ప్రొడక్షన్ ఉండడం. తర్వాత డిసడ్వాంటేజెస్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే స్పెషల్ పర్పస్ ఆఫ్ మిషన్స్ ఆర్ నెసెసరీ.
స్పెషల్ పర్పస్ మిషనరీ అనేది మనం అరేంజ్ చేసుకోవాలి. దానికి నర్సరీ అవసరం అవుతుంది అన్నమాట. అర్థమైందా? జిగ్స్ అండ్ ఫిక్సెస్ ఆర్ నీడెడ్. జిగ్స్ ఫిక్సెస్ మనకు అవసరం అవుతాయి. ఎందుకు అవసరం అవుతాయి అంటే, ఎందుకు కావాలంటే ఇప్పుడు జిగ్స్ కానీ ఫిక్సెస్ కానీ ఏంటి, మనకి ఒకే టైప్ ఆఫ్ జాబ్ని కొన్ని వందల వేల సంఖ్యలో తయారు చేసుకుంటే ఉపయోగపడే జిగ్స్ అండ్ ఫిక్సెస్. ఈ ఫిక్సర్ జిగ్లో మనం తయారు చేసుకున్నాం, సెట్టింగ్ చేసుకున్నాం. ఫర్ సపోజ్ ఒక బుష్ కావాలి, ఒక బుష్ కావాలనుకుంటే ఆ బుష్ ఏం చేస్తామంటే ఒక తయారు చేస్తాం ఫస్ట్. ఆ తయారు చేసి ఆ బుష్ ప్రకారం మనం ఈ జిగ్ని ఫిక్స్ చేసుకుంటాం. జిగ్ని ఫిక్స్ చేసుకుని ఏం చేస్తాం, ఆ జిగ్లో పెడతాం, చేసేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, తీసేస్తాం, మళ్ళీ కాంపోనెంట్ పెడతాం, మళ్ళీ తయారు చేస్తాం, తీసేస్తాం. అర్థం ఉందా? అందుకని మనకి ఏమవుతుందంటే జిగ్స్ ఫిక్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి మాస్ ప్రొడక్షన్లో చాలా అవసరం అవుతాయి అన్నమాట. అర్థం. తర్వాత గేజెస్ ఆర్ టు బి యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ కన్వెన్షనల్ ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ మనకి స్పెషల్ మిషనరీస్ కావాలి కదా, స్పెషల్ పర్పస్ మిషనరీ కావాలి. ఎందుకంటే కొన్ని వందల సంఖ్యలో తయారు చేయాలి కాబట్టి. ఇప్పుడు కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో మనం తయారు చేద్దాం అనుకోండి, అప్పుడు దాన్ని చెక్ చేయాలి కదా, దాని క్వాలిటీ చెక్ చేయాలి కదా. దాని క్వాలిటీ చెక్ చేయాలంటే మనకి వెనియర్ క్యాలిపర్తోనో మైక్రోమీటర్తోనో చెక్ చేస్తే మనకి అవ్వదు పని. అందుకని దానికి మనకి గేజెస్ అనేవి అవసరం అవుతాయి, ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఈ గేజెస్ అనేవి ఏంటి, ఫర్ సపోజ్ మనం బోర్డు తయారు చేస్తాం అనుకోండి, మనకు తెలుసు గేజెస్ అంటే రింగ్ గేజు, స్నాప్ గేజు, ప్లగ్ గేజు, థ్రెడ్ ప్లగ్ గేజు, థ్రెడ్ రింగ్ గేజు, ట్యాపర్ రింగ్ గేజు, ఇవన్నీ మనకు తెలుసు. అది అలాగే ఇవి కావాలి. ఫర్ సపోజ్ మనం ఒక బోర్డు తయారు చేద్దాం అనుకున్నాం. ఈ బోర్డు తయారు చేయాలనుకోండి, దానికి థ్రెడ్ రింగ్ గేజ్ కావాలి. ఈ థ్రెడ్ చెక్ చేయాలి కదా, థ్రెడ్ రింగ్ గేజ్ కావాలి. అలాగే ఈ నట్టు యొక్క థ్రెడ్ చెక్ చేయాలనుకోండి, థ్రెడ్ ప్లగ్ గేజ్ కావాలి. అలాగా గేజెస్ అనేవి మనకి టు బి యూజ్డ్ కన్వర్షన్ ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ మాస్ ప్రొడక్షన్లో గేజెస్ అనేవి స్పెషల్గా మనకు కావాలి, అవి కూడా మనం తయారు చేసుకోవాలి. అర్థమైందా? తర్వాత చూడండి, ఇనిషియల్ ఎక్స్పెండిచర్ విల్ బి వెరీ హై. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే ఇప్పుడు జిగ్స్ ఫిక్సెస్ తయారు చేయాలన్నా డబ్బు ఎక్కువ కావాలి. స్పెషల్ పర్పస్ మిషనరీస్ మనం కొనుక్కోవాలన్నా డబ్బు ఎక్కువ కావాలి. అలాగే ఈ గేజెస్ చెక్ చేయడానికి గేజెస్ కావాలి కదా, గేజెస్ తయారు చేసుకోవాలన్నా కావాలి, ప్రైస్ అనేది ఎక్కువ కావాలి. అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఇనిషియల్గా మనకి ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ మిషనరీ కొనుక్కున్నప్పుడు మనకి ఇనిషియల్గా మనకి వెరీ హై కాస్ట్, ఎక్స్పెండిచర్ హైగా అవుతుంది. అంటే ఎక్కువగా మనకి ఖర్చు అనేది అవుతుంది స్టార్టింగ్లో. ఇనిషియల్గా ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. ఒకసారి మనం కొనుక్కున్న తర్వాత మనం కొన్ని వందల వేల సంఖ్యలో తయారు చేస్తాం కాబట్టి మనకి ప్రాబ్లం ఉందన్నమాట. తర్వాత చూడండి, సెలెక్టివ్ అసెంబ్లీ అంటే ఏంటి, దట్ ఈచ్ నాట్ ఫిట్స్ ఓన్లీ వన్ బోల్ట్. చూడండి, ఒక బోల్ట్ ఇచ్చాడు, నట్ ఇచ్చాడు, దీన్ని ఏమన్నాడు, సెలెక్టివ్ అసెంబ్లీ అన్నాడు. ఒక నట్టు చూడండి, ఈ నట్టు ఫిట్స్ ఓన్లీ వన్ బోల్ట్. ఈ నట్టు ఈ బోల్ట్లో మాత్రమే ఫిక్స్ అవుద్ది, ఓన్లీ వన్ బోల్ట్ ఇందులోనే ఫిక్స్ అవుద్ది అని అదే. సో ఎన్ అసెంబ్లీ స్లో. ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఒక నట్టు ఆ బోర్డులో మాత్రమే ఫిక్స్ అవుద్ది, వేరే బోర్డులో ఫిక్స్ అవుతుంది. కాబట్టి ఏమన్నాడా, అసెంబ్లీ చేయడం అనేది చాలా స్లోగా జరుగుతుంది. గేర్ బాక్స్ అసెంబ్లీ చేయాలి, లేకపోతే పంప్ అసెంబ్లీ చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ నట్టు ఈ బోర్డులోకే ఫిక్స్ అవుతుంది. మనం ఏం చేస్తాం, డిస్మాంటింగ్ చేసినప్పుడు ఈ బోల్ట్ నట్లు అన్నీ కలిపేస్తాం. అలా కాకుండా ఈ బోల్ట్ తీసేసి వెంటనే ఈ నట్టు దీనికే ఫిక్స్ చేసుకుని డీజిల్లో కానీ కిరసనాలు కానీ వేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అలా ఉంటే ఓకే. లేదంటే ఏంటి, మనం తీసేసి అక్కడ పెట్టేస్తాం కదా, మళ్ళీ అసెంబ్లీ చేసుకునేటప్పుడు ఒక బోల్ట్ తీస్తాం, తర్వాత నట్టు తీస్తాం, వేరే నట్టు తీస్తే దాన్ని టైట్ చేస్తుంటే అవదనమాట. మళ్ళీ తీసి పక్కన పెడతాం నట్టు, మళ్ళీ ఇంకో నట్టు తీస్తాం, దాన్ని మళ్ళీ టైట్ చేస్తాం, అది అవదు, మళ్ళీ ఇంకో నట్టు తీస్తాం. అర్థంగా నట్టు తీసి మళ్ళీ బోల్ట్ టైట్ చేస్తాం, అది సెట్ అవుతుంది, అది సెలక్షన్ అన్నమాట. దాన్నే సెలెక్టివ్ అసెంబ్లీ అంటాం. ఒక నట్టు దానికి సంబంధించిన బోల్ట్లో మాత్రమే టైట్ ఫిట్ అవుతుంది, వేరే బోల్ట్లో ఫిట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి అసెంబ్లింగ్ అనేది వెరీ స్లో అయిపోతుంది. తర్వాత అండ్
అండ్ కాస్ట్లీ కూడా. అసెంబ్లీ కూడా కాస్ట్లీ, ఏదైనా మనం చేయాలన్నా కాస్ట్లీ. ఎందుకంటే సపోజ్ మనం ఒక గేర్ బాక్స్ కానీ పంపు కానీ అసెంబ్లీ చేస్తున్నప్పుడు ఈ బోల్ట్కి ఈ నట్టు అనేది టైట్ చేసినప్పుడు లేదా లూజ్ చేసినప్పుడు ఇది అనేది డ్యామేజ్ అయిపోయింది, ఈ నట్టు లోపల డ్యామేజ్ అయిపోయింది. అప్పుడు డ్యామేజ్ అయినప్పుడు ఏం చేస్తాం, ఇది మళ్ళీ దీనికి వేస్తామా వేయం. అప్పుడు దీన్ని తీసుకెళ్ళి మార్కెట్లోకి వెళ్ళాం అనుకోండి, మార్కెట్లో ఏదో మ్యాచ్ అవ్వదు, దీనికి ఇది మాత్రమే మ్యాచ్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తాం, దీన్ని మళ్ళీ ఒక టర్నర్ లేత్ మిషన్ ఆపరేటర్ని తీసుకొచ్చి దీన్ని ఆడి దగ్గర తీసుకెళ్ళి ఈ శాంపిల్ ప్రకారం ఒక నట్టు తయారు చేయమంటాం. ఆడ నట్టు తయారు చేయడానికి 2 గంటలు 3 గంటలు ఎంతో పడతాయి. ఆడ తయారు చేసిన తర్వాత మనం తీసుకుని వస్తాం. అది స్లో అవుతుంది, అట్ ద సేమ్ టైం కాస్ట్ అవుతుంది. అదే దీన్ని తీసుకుపోయి మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్లో ఒక నట్టు వచ్చింది అనుకోండి, టైట్ చేసి తీసుకొచ్చి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫాస్ట్ అవుతుంది, తర్వాత కాస్ట్ కూడా తగ్గిపోద్ది అనమాట. ఎందుకంటే మనకి 10 రూపాయలకి వచ్చేది, ఈ నట్టు అనేది 10 రూపాయలకి వచ్చేది. అదే లేత్ మిషన్ మీద తయారు చేయాలంటే మనకి 100-200 తీసుకుంటారు. అదే ఆ విధంగా కాస్ట్ అవుతుంది అనమాట. అందులో అసెంబ్లీస్లో అండ్ కాస్ట్లీ అండ్ మెయింటెనెన్స్ ఈజ్ డిఫికల్ట్. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మిషనరీ ప్రాబ్లము, మనకి కంపెనీస్ ఉంటాయి కదా, కంపెనీస్లో గేర్ బాక్స్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటాయి, లేదా పంపుల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. మెయింటెనెన్స్ చేయడం లేదు, దాన్ని డిస్మాండింగ్ చేయాలి, దాని పార్ట్ ఇమీడియట్గా కావాలి, వెంటనే దాన్ని తెచ్చేసి టక్కగా పెట్టేయాలి, ఫిట్ చేయాలి. అలా పెట్టేసి మళ్ళీ రన్నింగ్లో పెట్టాలి మిషనరీ. ఎప్పుడు మన ఫ్యాక్టరీ అనేది ఆగకూడదు అనమాట, ప్రొడక్షన్ అనేది లాస్ అయిపోతుంది. అదే ఉందా, అందుకని ఏమన్నాడంటే మెయింటెనెన్స్ ఈజ్ డిఫికల్ట్ బికాస్ స్పేర్స్ మస్ట్ బి ఇండివిజువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్. అదే చెప్పి స్పేర్స్ మనం ఇండివిజువల్గా తయారు చేసుకోవాలి, మార్కెట్లో అనేవి ఉండవు. అదే కొన్ని మిషనరీ స్పేర్ పార్ట్స్ ఉంటాయి, ఆ స్పేర్ పార్ట్స్ మనం తయారు చేయడానికి ఉండదు. ఎక్కడైతే మనం కొనుక్కున్నామో వాడితే మళ్ళీ మనం లెటర్ పెట్టుకుని ఆర్డర్ పెట్టుకుంటే పంపిస్తారు. అప్పుడు దాకా ఆ మిషన్ మూలడిపోద్ది అనమాట. అలా కొన్ని కంట్రీస్, వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకున్న మిషనరీస్ అలాగే బాధపడుతూ ఉంటాయి. దానివల్ల మనకి ప్రొడక్షన్ లాస్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? ఓకే, బాయ్.